కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ డ్రామాలను జగిత్యాల జిల్లా రైతులు ఎండగడుతున్నారు. 2 లక్షల రూపాయల పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన సర్కార్ మాటలకు మాత్రమే పరిమితమైందని మండిపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల, కరీంనగర్, నిజామాబాద్ జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో రైతుల ధర్నాకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, చెప్పండి. మొత్తానికి రైతులు మరోసారి రోడ్డెక్కారు. నిన్న మెట్పల్లి ప్రాంతంలో చూసాం, అలాగే జగిత్యాల అర్బన్, అలాగే కత్తలాపూర్ మండల కేంద్రంలో కూడా నిరసన తెలిపారు. ఖచ్చితంగా ఎలాంటి కొర్రీ లేకుండా 2 లక్షల రుణమాఫీ చేయాలి, మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మాఫీ చేయాలని కోరారు. ఈ క్రమంలో ఇవాళ ధర్నా కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు, నిజామాబాద్, కరీంనగర్ రహదారిని, జాతీయ రహదారిని దిగ్బంధించారు. దాదాపు అరగంటగా ధర్నా అయితే కొనసాగుతోంది. వందలాది మంది రైతులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు అంటూ కొర్రీలు పెట్టారు. ఎటువంటి షరతు లేకుండా గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలి. అధికారుల వద్దకు వెళ్తే బ్యాంకులకు వెళ్ళమంటున్నారు, బ్యాంకుల వద్దకు వెళ్తే అధికారుల పేరు చెప్తున్నారు. మరి మా పరిస్థితి ఏంటి, తామేం చేయాలంటూ కూడా పూర్తి స్థాయిలో ఇవాళ స్వచ్ఛందంగా రోడ్డెక్కినటువంటి పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుంకె రవిశంకర్ కూడా వీరికి సంఘీభావంగా ఇవాళ రావడం జరిగింది. మొత్తానికి ధర్నా అయితే కొనసాగుతుంది. దాదాపు 40 నిమిషాలుగా జాతీయ రహదారిని దిగ్బంధించారు. పూడూరు గ్రామం వద్ద నిజామాబాద్ కరీంనగర్ హైవేను దిగ్బంధించారు. మరి ఒక్కసారి మాట్లాడిద్దాం, ఎందుకంటే ఎటువంటి కొర్రీలు లేకుండా రుణమాఫీ చేస్తామన్న సర్కారు ఇప్పుడు 30 రకాల ఆంక్షలు విధిస్తోంది. ఒకసారి మాట్లాడిద్దాం. ఏంటి మరి ఈ రకమైనటువంటి కొర్రీలు విధిస్తూ ప్రభుత్వం ఈ రకంగా చేయడాన్ని ఎట్లా ఏమంటారు? ఎన్నికల కంటే ముందు అబద్దాలతో అందలమెక్కి ఇవాళ రైతులను రుణమాఫీ చేస్తా అని చెప్పి 9 తారీఖు నాడే తొలి సంతకం పెడతా అని చెప్పి ఇవాళ రైతులందరినీ మోసం చేసి, దగా చేసి ఇవాళ డిసెంబర్ 9 పోయింది. ఎన్నికలలో ఒకటే చెప్పిండు, డిసెంబర్ 9 నాడు రుణమాఫీ ఇప్పుడు 1 లక్ష తెచ్చుకోండి, కేసీఆర్ గారు ఇచ్చే 1 లక్ష తెచ్చుకోండి, నేను 2 లక్షల రూపాయలు డిసెంబర్ 9 తారీఖు నాడు ఇస్తా అని చెప్పి ఇవాళ రైతులను దగా చేసి, మోసం చేసి, కొర్రీలు పెట్టి, షరతులు పెట్టి ఆనాడు 49,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తా అని చెప్పి చివరికి 31 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ చివరికి నిన్న అసెంబ్లీలో కూడా 18,000 కోట్ల రూపాయలతో చేస్తా అని చెప్పి 17,000 కేటాయించినట్టు చేసి నిన్న అసలు రూపం కాంగ్రెస్ వాళ్ళది బయటపడ్డది. ఇవాళ డిప్యూటీ సీఎం స్వయంగా మేము 7,000 కోట్ల రూపాయలను మాత్రమే రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ కాంగ్రెస్ చెప్తా ఉంది. అంటే ఇవాళ రైతులను మోసం చేసే, దగా చేసేటువంటి ఇవాళ ప్రభుత్వం. ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో మరి 35% కూడా పూర్తిగా రాలేదు. ఉదాహరణకి మనం పూడూరు బ్యాంకు పరిస్థితిలో ఈ యొక్క బ్యాంక్ పరిధిలో చూస్తే 760 మంది ఉంటే 680 మంది అందరూ అర్హులు ఉంటే కేవలం 120 మందికి మాత్రమే ఇలా రుణమాఫీ జరిగింది. అంటే 1,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోతున్నాయి? మరి కాంగ్రెస్ మంత్రుల జేబుల్లో పోతున్నాయా? ఇవాళ రైతులను ఇంత దగా చేసి, మోసం చేసి ఎన్నికల కంటే ముందు, పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఒకటి, ఇవాళ రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, 24 గంటల కరెంటు లేదు. ఇవాళ రైతులను మోసం చేసి, దగా చేసి కొన్ని 1,000 కోట్ల రూపాయలను ఇవాళ మరి ప్రభుత్వం కాంట్రాక్టర్ల జేబులకు, మంత్రుల జేబులకు తీసుకెళ్తుంది. ఇలా రైతులను ఇటు కరెంటు లేదు, ఇటు రైతు భరోసా లేదు, 7,500 రూపాయలు ఇస్తానటువంటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఒక్క రైతు కూడా రైతు భరోసా ఇయ్యలే. ఇలా రుణమాఫీ కూడా అందరికీ ఇస్తాం. ఇవాళ మేము డిమాండ్ చేస్తాం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, షరతులు లేకుండా, కొర్రీలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెంటనే రుణమాఫీ 100% రుణమాఫీ చేయాలి. లేదంటే రైతుల పక్షాన ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నాయకత్వంలో ఇలా బ్రహ్మాండంగా పోరాటం చేస్తాం. 100% రుణమాఫీ చేసేంత వరకు నిత్యం అనునిత్యం పోరాటం చేస్తాం. కేసీఆర్ గారు ఆనాడు 1 లక్ష రుణమాఫీ చేస్తా అంటే బరాబర్ 1 లక్ష రుణమాఫీ చేసినారు. మరి 12,000 కోట్ల రూపాయలను ఆనాడు ఇచ్చేసినాం. అదేవిధంగా మరి 2018-19లో కూడా రుణమాఫీ చేస్తాను బ్రహ్మాండంగా ఇచ్చినాం. ఆ రోజు ఇచ్చేటువంటి డబ్బులను ఆపిందే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి సర్కార్. ఆనాడు ఎలక్షన్ కమిషన్ వచ్చేటువంటి రైతు బంధును ఆపినటువంటి
మరి ఆనాడు కాంగ్రెస్. ఇవాళ రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. ఇవాళ వానాకాలం వచ్చింది. వానాకాలంలో జూన్లో మనం వాళ్ళకు రైతు బంధు ఇవ్వాలి. ఇప్పటి వరకు ఆగస్టు వచ్చింది, ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా రుణమాఫీ రైతు. మరి అదేవిధంగా ధాన్యానికి విత్తనాలకి కావాల్సినటువంటి ₹1 బిల్ల కూడా ఇవ్వలే. కనుక ఇలా రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇవాళ రైతులందరూ కూడా రోడ్ ఎక్కుతా ఉన్నారు. ఇవాళ రైతులందరూ కూడా మళ్ళీ 10 ఏళ్ల కింద కాంగ్రెస్ పాలనలో ఏ విధమైనటువంటి పరిస్థితి, నీళ్లు లేక, కరెంటు లేక, రైతు బంధు లేక ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో అదే ఆత్మహత్యలు తిరిగి తెలంగాణలో జరుగుతున్న ఈ ఆత్మహత్యలకు కారణం మరి రేవంత్ రెడ్డి. కనుక రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి చొప్పదండి నియోజకవర్గ పక్షాన మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాల్సిందే. గత సర్కారు ఎటువంటి కొర్రీలు లేకుండా రుణమాఫీ చేసింది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలి. ఎందుకంటే ఇందులో ఈ గ్రామంలో దాదాపు 750 నుంచి 800 మంది రైతులు రుణమాఫీ కావాల్సి ఉంది. కానీ 30% కూడా ఈ పూడూరు గ్రామంలో కాలేదు. అంటే పరిస్థితి ఏంటో మనకు అర్థం చేసుకోవచ్చు. పోలీసులు అయితే ప్రవేశించారు. వీళ్ళను తరలించే ప్రయత్నం, బలవంతంగా రైతులను అలాగే నాయకులను, రైతు పక్షాన పోరాడుతున్నటువంటి నాయకులను అలాగే రైతులను కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మల్యాల సిఐ నీలం రవి, కొడిమ్యాల ఎస్ఐ సందీప్ తో పాటు వీరంతా కూడా తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జాతీయ రహదారిపై దాదాపు 40 నిమిషాలుగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తరలించే ఇక్కడ నుంచి బలవంతంగా లాక్కెళ్తున్నారు. చూడొచ్చు మనం ఒక్కసారి. రైతుల పక్షాన పోరాడితే ఆంక్షలు, కేసులు అనేటువంటిది మనకి ఇలా క్లియర్ గా అర్థమవుతోంది. పోలీసులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఇక్కడ నుంచి ధర్నా చేస్తున్న రైతులతో పాటు మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అలాగే వీరందరినీ కూడా లాక్కెళ్తున్నారు. స్టేషన్ కు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారీ ఎత్తున అయితే ధర్నా కొనసాగుతోంది. పోలీసులకు రైతులకు మధ్య వాగ్వివాదం కొనసాగుతోంది. మనం చూడొచ్చు. మాజీ ఎమ్మెల్యే చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవిశంకర్ ను తరలించేటువంటి యత్నం అయితే కొనసాగుతోంది. రైతులను కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా రైతులు రుణమాఫీపై హామీ ఇవ్వాలి. కలెక్టర్ ఇస్తారా హామీ, లేదా వ్యవసాయ శాఖ అధికారి ఇస్తారా, బ్యాంకు అధికారులు ఇస్తారా, ఒక్కొక్క స్పష్టమైన సమాచారం ఇవ్వాలని చెప్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. చూడొచ్చు మనం. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారిని లాక్కెళ్తున్నారు, బలవంతంగా లాక్కెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మల్యాల సిఐ రవితో పాటు అలాగే ఇతరులు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే ఈ రకమైన పరిస్థితి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే ఈ రకమైన పరిస్థితి మనకు క్లియర్ గా అర్థమవుతోంది. మొత్తానికి రవిశంకర్ ను లాక్కెళ్లే ప్రయత్నంలో రైతులు అడ్డుకుంటున్నారు. కాస్త ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. కాస్త రవిశంకర్ కు మద్దతుగా ధర్నాలో ఉండాల్సిందే, అధికారులు సమాధానం చెప్పాల్సిందే అంటూ ఇక్కడ డిమాండ్ కొనసాగుతూ ఖచ్చితంగా ధర్నాలో కూర్చోవలసిందే అని రైతులు చెప్తున్నారు. సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు కొనసాగుతున్నాయి. చూడొచ్చు మనం. మొత్తంగా ఏ అధికారి సమాధానం చెప్తాడు, ఈ దీక్షకు సమాధానం ఎవరు చెప్తారు అనేటువంటిది మనకు తెలియాలి. మొత్తంగా ఒక తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కొడిమ్యాల మండలం పూడూరు వద్ద కొనసాగుతోంది. అధికారులు సమాధానం చెప్తేనే మేము దీక్ష విరమిస్తాము, రాస్తారోకో విరమిస్తామని అధికారులు చెప్తున్న పరిస్థితి. మరి ఇప్పటి వరకు ఎవరు సమాధానం లేదు. రైతులు అధికారుల వద్దకు వెళ్తే బ్యాంకుకు వెళ్ళాలంటున్నారు, బ్యాంకు అధికారులు మాత్రము వ్యవసాయ శాఖ దగ్గరికి వెళ్ళామని చెప్తున్నారు. మరి ఈ యొక్క పూడూరే కాదు, ఇటువంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. కేవలం 30% కూడా రుణమాఫీ ఇప్పటి వరకు కాలేదు. మొత్తంగా రవిశంకర్ ను స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతానికి తరలించారు.
పోలీసులు రంగప్రవేశం చేసి పూర్తి స్థాయిలో ఆయన అయితే పక్కకు తప్పించే ప్రయత్నం చేశారు. పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఏంటి మరి ఇంత దారుణమైన పరిస్థితి, అడ్డుకుంటున్నారు పోలీసులు ఏంటి? ఇది కాంగ్రెస్ పాలన, అరాచకమైన పాలన. ఈరోజు కాంగ్రెస్ రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మాటిచ్చి రైతులు మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ది. ఈరోజు కొందరికే రుణమాఫీ ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి పనితీరు ప్రజలకు అర్థమైంది. రేపు ఎలక్షన్ పెడితే ఒక్క సీటు కూడా రాదు. కాబట్టి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ చేసి అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాను. జై తెలంగాణ. రైట్, ఇది మొత్తంగా కూడూరు వద్ద ఉద్రిక్త పరిస్థితికి సంబంధించినటువంటి విషయం. సింధురా, ఓటు రైట్, థ్యాంక్ యూ సందీప్.